నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. కొద్ది రోజులుగా రెగ్యులర్గా మనం వీడియోస్ పెట్టలేకపోతున్నాను. ముందు భవిష్యత్తులో కూడా రెగ్యులర్గా పెట్టకపోవచ్చు. సో కొంచెం ఆరోగ్యం సహకరించట్లేదు. అందుచేత నేను కొంచెం ఎప్పుడు వీలైతే అప్పుడు మీకు ఈ ప్రవచనాన్ని పెడుతూ ఉంటాను. సో ఇంతకుముందు సమ్మాదిట్టికి సంబంధించి చెప్పుకున్నాము. 3 రకాల సమ్మాదిట్టిల్ని పెంపొందించుకోవాలని. ఈరోజు మనం అష్టాంగ మార్గంలోని మిగిలిన అంగాల గురించి కూడా తెలుసుకుందాం. ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఉన్నాము, కానీ మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. సమ్మాదిట్టి తర్వాత వచ్చేది సమ్మా సంకల్పం, అంటే సరైన ఆలోచన, సరైన సంకల్పం. సంకల్పం అంటే దేని గురించైనా శ్రద్ధగా ఆలోచించడం, అంటే చింతన చేయడం, చక్కగా సరైన విధంగా విచారణ చేయడం. ఈ చింతన మననం, అంటే విచారణ చేయడం అంటే మననం చేయడం అని అర్థం. ఈ చింతన మననాలని సంకల్పం అంటారు. మన మనసులో మెదిలే ఆలోచనలు అంటే వికల్పాలు పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. మనసులో మెదిలే సరైన ఆలోచన 3 విధాలుగా ఉంటాయి. మొదటిది ఎలాంటి తృష్ణలు లేని ఆలోచనలు. దీనిని నిక్కమ సంకల్ప అంటారు. రెండవది ఎటువంటి ద్రోహ చింతన, ద్వేషం లేని సద్భావనలతో కూడిన ఆలోచనలు. దానిని అభ్యాపాద సంకల్ప అంటారు. అభ్యాపాద అంటే ద్వేషం లేకుండా ఉండటం. ఇంకా మూడవది కరుణతో కూడిన ఆలోచనలు, ఎవరికి హాని కలగనట్టే ఆలోచనలు. దీనినే అవిహింసం సంకల్ప అంటారు. హింస అంటే దాడి చేయడం, చంపడం. అవిహింస అంటే దాన్ని మానుకోవడం. సో ఈ 3 రకాల సంకల్పాలని సరైన సంకల్పాలు అంటారు. ఎలాంటి తృష్ణలు లేని ఆలోచనలు అంటే ఏంటంటే, చేసే ఆలోచనలు ఇంకా కావాలి కావాలి అన్న రాగ తృష్ణలు లేకుండా, అన్ని ఇంద్రియ సుఖాలను అనగా సంతోషాన్ని కలిగించే కంటికి రూపం, సంతోషాన్ని కలిగించే చెవికి వినపడే శబ్దం, ఆహ్లాదాన్ని కలిగించే వాసనలు, ముక్కు ద్వారా తెలుసుకునే వాసనలు, రుచికరమైన భోజనం ఎట్లా తెలుస్తుంది, నాలుగు ద్వారా తెలుసుకునే రుచి, ఆనందాన్ని కలిగించే స్పర్శలు అంటే చర్మం పైన, ఈ శరీరం పైన కలిగే స్పర్శలు. ఇవి ఇంకా కావాలి కావాలి అని వాటిపై రాగతృష్ణలు లేకుండా, వాటిని అంటి పెట్టుకొని ఉండకుండా, పంచస్కందాలపై ఎలాంటి రాగాలు తృష్ణలు లేకుండా ఉండగలగడమే. ఇష్టమైన దానిపై కోరిక ఉండటంలో తప్పు లేదు, కానీ వాటిని మళ్ళీ మళ్ళీ కావాలి కావాలి అనే తృష్ణను పెంపొందించుకోకూడదు. అదే దుఃఖానికి కారణమవుతుంది. కానీ అవి లభించినప్పుడు దుఃఖపడకుండా ఉండటం వలన రాగతృష్ణ కలగకుండా చూసుకొనవచ్చును. ఇలా ఇంద్రియ విషయ ఆలంబనల అనుభూతులపై ఆశ లేకుండా ఉండడాన్ని నిక్కమ సంకల్ప అంటారు. రెండవది సద్భావన కలిగిన ఆలోచనలు అంటే అన్ని ప్రాణుల పట్ల, మనుషులైన జంతువులైన నిస్వార్థమైన ప్రేమను, దయను కలిగి ఉండటం. వాటికి ఎలాంటి హాని జరపకుండా ప్రేమించగలగడాన్ని అభ్యాపాద సంకల్ప అంటారు. అంటే ద్రోహ చింతన, ద్వేష చింతన లేకుండా ఉండటం. మూడవది కరుణతో కూడిన ఆలోచనలు అంటే బాధలు, దుఃఖాలు అనుభవిస్తున్న అన్ని ప్రాణుల పట్ల కరుణ, జాలి అనేది జాగృతం కాగలిగే ఆలోచనలనే
అవిహింస సంకల్ప అంటారు. ఇంకా తర్వాత అంగం అష్టాంగ మార్గంలో సమ్మా వాచ అంటే సరైన మాట. మనం పలికే ప్రతి మాట శుద్ధంగా పవిత్రంగా ఉండాలి. సమ్మా వాచ 4 విధాలుగా ఉంటుంది. మొదటిది అబద్ధాలు పలకకుండా తప్పించుకోవాలి. దీనిని మూసావాద విరతి అంటారు. ఒక సత్యాన్ని అది అసత్యమని భ్రమింపజేసేలాగా మాట్లాడడం, అంటే లేనిది ఉన్నట్లుగా చెప్పడం, ఉన్నది లేనట్లుగా చెప్పడం. ఒక సత్యాన్ని సత్యమని నిరూపించడానికి ఒక అసత్యాన్ని సత్యమని నిరూపించడానికి ప్రయత్నించడాన్ని అబద్ధాలు పలకడం అంటారు. అంటే లేనిది ఉన్నట్టుగా చెప్పడం, ఉన్నది లేనట్టుగా చెప్పడాన్ని అబద్ధం చెప్పడం అంటారు. రెండవది చాడీలు చెప్పి ఇరువురి మధ్య పరస్పర ప్రేమను, స్నేహాన్ని పాడు చేయడం, దాని నుండి తప్పించుకోవడాన్ని పిసునా వాచ విరతి అంటారు. ఇది కూడా సమ్మా వాచలోకి వస్తుంది. అంటే చాడీలు చెప్పకుండా ఉండడం సమ్మా వాచ అనిపిస్తుంది. ఒకరి మీద మరొకరికి లేనిపోని చాడీలు చెప్తే, వాడు నిన్ను ఇలా అన్నాడు, అలా తిట్టాడు, నువ్వు లేనప్పుడు నీ గురించి నీచంగా మాట్లాడాడు అని ఇద్దరికి ఒకరిపై మరొకరికి అపనమ్మకం, విరోధం కలిగేలాగా చాడీలు చెప్పడాన్ని వెన్నుపోటు పొడవడం అంటారు. సో దీన్ని కూడా చేయకుండా ఉండాలి. అప్పుడే సమ్మా వాచ అన్నది మనం పాటిస్తున్నట్టు. తర్వాతది ఎదుటి వారి హృదయాన్ని గాయపరిచేలాగా తిట్టడం, కఠినంగా మాట్లాడడం, దాని ద్వారా ఏడ్పించడం నుండి తప్పించుకోవడాన్ని పరుష వాచ విరతి అంటారు. అంటే కోపంతో ఎదుటివారిని, కులాన్ని కానీ, మతాన్ని కానీ, వ్యక్తిత్వాన్ని, అతడి హోదాని కించపరుస్తూ, తిట్టిపోస్తూ మనసును గాయపరచడాన్ని పరుష వాచ అంటారు. మాట్లాడే మాట సరిగా ఉండాలి అంటే ఈ పరుష వాచకం నుండి తప్పించుకోవాలి. అంటే కఠినమైన మాటలు మాట్లాడటం, ఎదుటి వారిని గాయపరిచే విధంగా మాట్లాడడం, దాన్ని కూడా మానుకోవాలి. తర్వాతది పనికిరాని నిరర్ధకమైన మాటలతో కాలాన్ని వృధా చేయకుండా తప్పించుకోవడాన్ని సంపప్పలాప విరతి అంటారు. పనికిరాని ఏవో శృంగార కథలు, నవలలు చదవడం, టీవీలు, సినిమాలు అదే పనిగా చూస్తూ కాలయాపన చేయడం, ఎదుటివారి దగ్గరికి వెళ్ళి పనికిరాని వ్యర్థపూరిత మాటలతో తన అమూల్యమైన కాలాన్ని, అలాగే ఎదుటివారి కాలాన్ని వృధా చేయకుండా తప్పించుకోవాలి. అప్పుడు ఈ సంపప్పలాప నుంచి విరమించుకున్నట్టు అవుతుంది. అంటే మాట్లాడితే ధర్మం గురించి మాట్లాడుకోవాలి, లేకపోతే మౌనంగా ఉండటం ఉత్తమమైనది. ఒక నలుగురు కూర్చొని ఆ రాజకీయమో, లేకపోతే వాళ్ళు ఇలాగా, వీళ్ళు అలాగా, ఇది ఇదని భౌతిక విషయాలు ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటారు. వాటిలో ఈ సంపప్పలాప అన్నది జరుగుతూ ఉంటుంది. ఇలా పైన చెప్పిన 4 విరతులను పాటించడం వలన మాట దానికదే సమ్మా వాచ అంటే సరైన మాటగా మారిపోయి పలికే ప్రతి మాట శుద్ధమై పవిత్రమైపోతుంది. ఈ విధంగా సమ్మా వాచాన్ని పాటించాలి. తర్వాతది సమ్మా కమ్మంతు, సరైన కర్మలు చేయడం. 3 రకాలైన సరైన కర్మలు ఉన్నాయి. మొదటిది పానాతిపాత విరతి, రెండవది అదిన్నాదాన విరతి, మూడవది కామేశ విచ్చాచార విరతి. పానాతిపాత విరతి అనగా కావాలనుకొని ప్రాణుల్ని చంపడం, హింస పెడుతూ చంపడం అనే కర్మలను శారీరకంగా చేయడం కానీ, మాటల ద్వారా ప్రోత్సహించడం కానీ చేయకుండా తప్పించుకోవడం. మీ మాటల ద్వారా గర్భస్రావం చేయించడం, పురుగుల్ని, మిగతా జంతువుల్ని చంపడం, వాటి గుడ్లను నాశనం చేయడం, ఇతర ప్రాణులను హత్య చేయడం మొదలగు వాటి నుండి తప్పించుకోవడాన్ని పానాతిపాత విరతి అంటారు. వీరు చేయకూడదు, ఇంకొకరిని చేయమని ప్రోత్సహించకూడదు. అదే సరైన కర్మ కిందికి వస్తుంది.
రెండవది అదిన్నదాన విరతి, అనగా కావాలని దొంగతనం చేయడం, డబ్బును, వస్తువులను, ఆభరణాలను లేక పిల్లల్ని కిడ్నాప్ చేయడం, ఏదైనా కానీ అంటే తనది కాని వస్తువులను అడగకుండా తీసుకోవడం, ఇదంతా దొంగతనం కిందికే వస్తుంది. కాబట్టి కావాలని దొంగతనం చేయకుండా తప్పించుకోవడాన్ని అదిన్నదాన విరతి అంటారు. మూడవది కామేశు మిథ్యాచార విరతి, అంటే చట్టబద్ధం కాని లైంగిక సంపర్కం. ఒక పురుషుడు ఒక స్త్రీని సంభోగిస్తూ వ్యభిచారం చేయడం నుండి తప్పించుకోవడం, ఆ స్త్రీ ఇంకా తల్లిదండ్రుల సంరక్షణలో ఉండి వివాహం కాకుండా ఉన్నప్పుడు చేసే లైంగిక అత్యాచారం అనేది మహాపాపం. అలాగే ఒక వివాహమైన స్త్రీని భర్త ఇంకా జీవించి ఉండగానే భర్తకు తెలియకుండా ఆ వివాహ స్త్రీతో లైంగిక సంపర్కం పెట్టుకోవడం కూడా వ్యభిచారం కిందకే వస్తుంది. దీనిలాగే మత్తు పదార్థాలను స్వీకరించడం, జూద క్రీడలు ఆడటం, పాచికలు, చెస్సులు ఆడటం అన్ని వ్యసనాలుగా మారకుండా తప్పించుకోవడాన్ని కామేశు మిథ్యాచార విరతి అంటారు. భార్యాభర్తలు అయి ఉంటే వారి మధ్య సంబంధం కలిగి ఉండొచ్చు, లేకపోతే అది వ్యభిచారం కిందకే వస్తుంది. తర్వాతది సమ్మ ఆజీవ, సరైన జీవనోపాధి. జీవించి ఉండటానికి, నిత్య అవసరాలు తీరడానికి, కుటుంబ సభ్యులను పోషించుకోవడానికి ప్రతి మనిషికి కొంత ఆదాయం ఉండాలి. ఆ ఆదాయాన్ని కర్మలు చేసే సంపాదించుకోవాలి. దీని కొరకు చేసే కర్మలు నీతివంతంగా, న్యాయపరంగా, మరొకరిని మోసం చేసి సంపాదించకుండా ఉండాలి. అలాంటి సంపాదన చేయడానికి ఉద్యోగం, వ్యాపారం, వృత్తి పనులు, వ్యవసాయం, కూలి పని ఏదైనా కావచ్చు. ఇతరులను మోసగించకుండా ధన సంపాదన చేయడాన్ని సమ్మ ఆజీవ అంటారు. అంటే సరైన విధంగా సంపాదన, వృత్తిని చేయడం, సంపాదించుకోవడం, జీవనోపాధి. 4 రకాల సరైన సంపాదనలు ఉన్నాయి. దుశ్చరిత మిథ్య ఆజీవ విరతి, రెండవది అనేసన మిథ్య ఆజీవ విరతి, మూడవది కుహన మిథ్య ఆజీవ విరతి, నాలుగవది తిరచాన అవిద్య మిథ్య ఆజీవ విరతి. మొదటిది దుశ్చరిత మిథ్య ఆజీవ విరతి అంటే 3 రకాల పాపకర్మలు చేయడం, అనగా హత్య చేయడం అంటే జీవహింస చేయడం, దొంగతనం చేయడం, వ్యభిచరించి డబ్బు సంపాదించడాన్ని, మరియు 4 రకాల వాచిక పాపకర్మలు చేయడం, అనగా అబద్ధాలు చెప్పడం, చాడీలు చెప్పి ఇరువురి మధ్య ఉన్న స్నేహాన్ని విడదీయడం, కఠినంగా మాట్లాడడం, వ్యర్థ ప్రలాపన చేయడం అంటే అనవసరమైన చర్చలు చేయడం లాంటి కర్మలతో అన్యాయంగా అర్జన చేయడం, మరియు 5 రకాల వ్యాపారాలు చేసి ధన సంపాదన చేయడం కూడా దీని కిందికే వస్తుంది. ఏంటి 5 రకాల వ్యాపారాలు అంటే ఆయుధాలను అమ్మడం, రెండవది ప్రాణుల్ని అనగా జంతువులని అమ్ముతూ వ్యాపారం చేయడం, మూడవది మత్తు పదార్థాలను అమ్మే వ్యాపారం చేయడం, నాలుగవది విష పదార్థాలను అమ్మి వ్యాపారం చేయడం, ఇంకా మనుషుల్ని అంటే మాంసపు వ్యాపారం ఉంటుంది కదా, అది కూడా చేయకుండా ఉండాలి. పైన చెప్పినట్లుగా అవినీతితో కూడిన పాపకర్మలు చేస్తూ ధన సంపాదన చేస్తూ జీవన వృత్తి గడించకుండా తప్పించుకోవడాన్ని దుశ్చరిత మిథ్య ఆజీవ విరతి అంటారు. రెండవది అయిన అనేసన మిథ్య ఆజీవ విరతి అంటే కొంతమంది పురోహితులుగానో లేకపోతే సాధువులుగానో భిక్షువులుగానో మారి వాటి ద్వారా లభించు బహుమానాలు లేకపోతే కానుకలను స్వీకరిస్తూ జీవించడాన్ని అనేసన విధానంలో చేసిన సంపాదన అంటారు. అంటే భక్తులకు, శిష్యులకు పండ్లు, పువ్వులు ఇస్తూ
దాని ప్రతిఫలంగా విలువైన కట్న కానుకలు స్వీకరించడం లాంటి సంపాదన పురోహితులకి, భిక్షువులకు నిషేధించబడింది. అందువలన ఇటువంటి సంపాదన నుండి తప్పించుకోవడాన్ని అనేసన మిథ్య ఆజీవ విరతి అంటారు. అంటే ఎదుటి వాళ్ళని మెప్పించే విధంగా వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తూ, వాళ్ళని ఏదో విధంగా పొగుడుతూ వాళ్ళ దగ్గర నుంచి వాటిని పొందడం, ఇవి మిథ్య ఆజీవ విరతి అంటారు. ఇలా జీవించడం అన్నది మిథ్య ఆజీవ అంటారు. మూడవది కుహున మిథ్య ఆజీవ విరతి. కుహున మిథ్య ఆజీవ అంటే 5 రకాల అన్యాయ అర్జనులతో ధన సంపాదన చేయడం, జీవన భృతి సంపాదించడం. మొదటిది కుహున, రెండవది లాపన, మూడవది నిమిత్త, నాలుగవది నిప్పేసన, ఐదవది లాభేన లాభ, నిజ్జి గిసన. మొదటిది కుహున అంటే గారడి విద్యలతో, కనికట్టులతో అద్భుతాలను ప్రదర్శిస్తూ మోసపూరితంగా తప్పుడు మార్గాలలో తనలో ఏవో అద్భుత శక్తులు ఉన్నాయని ప్రజల్ని నమ్మిస్తూ వారిచ్చిన బహుమానాలు, కానుకలను స్వీకరించడం ద్వారా ధన సంపాదన చేయడాన్ని కుహున పద్ధతి అంటారు. ఇవి ఎక్కువగా సాధువుల్లో చూస్తూ ఉంటాము. ఏవో ఒక గారడి విద్యలు చేసి వాటి ద్వారా ప్రజల మెప్పును పొంది ధన సంపాదన చేయడం. రెండవది లాపన అంటే ఆస్తులు మరియు బహుమానాలు పొందడానికి బరి తెగించి సిగ్గు లేకుండా నీచంగా మాట్లాడుతూ అన్యాయంగా అర్జన చేయడం. మూడవది నిమిత్తం అంటే తనకు ఈ బహుమానాలు, కానుకలు ఇవ్వాలి అనే ఆలోచనలు దాతలకు కలిగేలాగా సూచనలు ఇవ్వడం, అంటే నిమిత్తం ఇవ్వడం అన్నమాట వారికి. నాలుగవది నిప్పేసన అంటే కఠినంగా మాట్లాడుతూ భయపెడుతూ తాను అడిగినంత ధనం ఇవ్వకపోతే మీ ఇంట్లో ఎవరో చచ్చిపోతారు అని, అరిష్టం జరుగుతుంది అని, భూత ప్రేత పిశాచాల వల్ల బాధపడాల్సి వస్తుందని మొదలగు విధంగా మాట్లాడుతూ ధన సంపాదన చేయడం. ఐదవది లాభేన లాభ, నిత్య కిసాన అంటే చిన్న చిన్న కానుకలు ఇచ్చి దాని ప్రతిఫలంగా అధిక విలువ గల కానుకలను పొందడం. ఒక పండు, పూలమాలో ఇచ్చి 100 రూపాయలను దండుకోవడం లాంటివి. ఇవి ఎక్కువగా మనం గుళ్ళల్లోనో లేకపోతే బయట ఈ మతం పేరుతో చెప్పే వాళ్ళ దగ్గర చూడొచ్చు. కానీ ఇది మిథ్య ఆజీవ అంటారు. అంటే సరైన జీవన విధానం, అంటే జీవించడం అని కాదు. సో అంటే మనం జీవించేది న్యాయంగా ఉండాలి అనేది చెప్తాడు. అంటే ఎదుటి వాళ్ళని మభ్యపెట్టి సంపాదించడం అనేది ఉండకూడదు. ముఖ్యంగా భిక్షువులకి సరైన విధంగా జీవన విధానాన్ని భగవానుడు బోధించాడు. అందుకే ఈ 227 భిక్షువుకి నియమాలు ఉంటాయి. తర్వాతది తిరచ్ఛాన అవిద్య మిథ్య ఆజీవ విరతి. ఇది ఎలాంటిదంటే కొంతమంది శరీరంపై గల పుట్టుమచ్చల యొక్క ఫలితాలను ఊహించి చెప్పడం, భవిష్యత్తును ఊహించి జోస్యం చెప్పడం, హస్త సాముద్రికం అంటే చేతి మీద ఉన్న హస్తరేఖలను పరీక్షించి వాటి అర్థాలను విశదీకరించడం. భిక్షువులు ధర్మాన్ని ధన సంపాదన కొరకు వినియోగించడాన్ని తిరచ్ఛాన అవిద్య మిథ్య ఆజీవ అంటారు. ఇలాంటి తప్పుడు విద్యలు ధర్మానికి సంబంధించినవి కావు. అంటే జ్యోతిష్యాలు చెప్పడం, భవిష్యత్తులో జరిగే విషయాలు ప్రజలకి ఇది జరుగుతుంది, నీకు ఈ అపాయం ఉంది, ఇది చేస్తే పోతుంది అని దాని ద్వారా డబ్బులు సంపాదించడం. ఇంకా ధర్మాన్ని చెప్పి నాకు ఇంత ధనం ఇవ్వండి, నాకు ఈ బహుమతి కావాలి, ఇది కావాలి, అది కావాలి అని అడగటం అన్నది మిథ్య ఆజీవ కిందికి వస్తుంది ఆ వ్యక్తికి. ఇలాంటి తప్పుడు విద్యలు ధర్మానికి సంబంధించినవి కావు. దీని ద్వారా సంపాదించిన ధనం ధర్మ మార్గాన సంపాదించింది కాలేదు. అందువలన ఈ వృత్తులను చేయకుండా
భిక్షువులు సన్యాసులు తప్పించుకోవడాన్ని తిరచ్ఛాన అవిద్య మిథ్య ఆజీవ విరతి అంటారు. మరి ఎలా జీవిస్తారు ఇవన్నీ భిక్షువులు అంటే? భిక్షాటన మీద, లేకపోతే ఎవరైనా వచ్చి ఆ భిక్షువు దగ్గరికి వారికి ఏదైనా ఆహారాన్ని ఇచ్చినా తీసుకోవచ్చు. లేదు అంటే ఆ గృహస్థుడు ఆ భిక్షువుని ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది, ఆహ్వానించాల్సి ఉంటుంది. బంతే మీకు ఏదైనా అవసరాలు ఉంటే చెప్పండి, నేను అవి మీకోసం చేసి ఇస్తాను అంటే అలా చెప్పినప్పుడు మాత్రమే తనకు ఏదైనా అంటే ఆ భిక్షువుకి ఏదైనా అవసరాలు ఉంటే అది చెప్పవచ్చును. ఒకవేళ లేదు అంటే కనుక మౌనంగా ఉండిపోవచ్చును. ఇంకా తర్వాతది అష్టాంగ మార్గంలో సమ్మ వాయామ అంటే సరైన కృషి. 4 రకాలైన సమ్మ వ్యాయామాలు అనగా మనస్సుతో 4 వ్యాయామాలను చేసి మనసును శక్తివంతంగా మార్చడాన్ని సరైన కృషి అంటారు. దీనిలో ఉన్న 4 అంశాలలో మొదటి 2 అంశాలు అకుశల ధర్మాలకు సంబంధించినవి. ప్రస్తుతం జాగృతమైనట్టే అకుశల ఉత్పన్న ధర్మాలు ఉత్పన్నం కాకుండా అనుశయంగా మనోవికారాల రూపంలో మన చిత్తంలో కొనసాగుతున్నాం. అకుశల అనుత్పన్న ధర్మాలు సత్వుడిలో ఆందోళన, అవినీతితో నిండిన జీవితాన్ని, అస్థిరత్వాన్ని నిరంతరం కలిగిస్తాయి. ఇంకా మిగిలిన 2 అంశాలు కుశల ధర్మాలకు సంబంధించినవి. తనలో మొదటి నుండి ఉన్న ఉత్పన్న కుశల ధర్మాలు తనలో లేని కుశల ధర్మాలు సాధనలతో సమకూర్చినట్టి అనుత్పన్న కుశల ధర్మాలు. వీటి వలన మనశ్శాంతి, నిర్మలత్వం, పవిత్రత మొదలుగునవి ఆ వ్యక్తికి ఎల్లవేళలా ప్రగతి కలిగిస్తాయి. 10 రకాల పాప ధర్మాలలో కొన్ని జాగృతమైనవి, మరికొన్ని ఈ జన్మల్లో జాగృతం కానున్న ధర్మాలలో ఉత్పన్న కుశలాలు అంటారు. కొన్ని అకుశల ధర్మాలు ఇంతవరకు జాగృతం కానటివి, లేక ఇక ముందు ఎప్పటికీ జాగృతం కాకుండా ఉండి భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు జాగృతం కాగలిగే అకుశల ధర్మాలను అనుత్పన్న అకుశలాలు అంటారు. 7 రకాల విశుద్ధులు ఉన్నాయి. అంటే ఈ వ్యాయామంలో ఏం చెప్పారంటే 4 విషయాలను మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మన మనసులో ఏవైతే చెడు ఆలోచనలు ఉన్నాయో వాటిని మన లోపల నుంచి తీసేయడానికి ప్రయత్నించాలి. అలాగే ఏవైతే చెడు ఆలోచనలు మళ్ళీ మన మనసులోకి రాకుండా చూసుకోవాలి. అలాగే ఏవైతే మంచి కుశల ధర్మాలు ఉన్నాయో వాటిని మన లోపల ఆల్రెడీ ఉంటే వాటిని ఇంకా పెంచుకునేలాగా ప్రయత్నించాలి. ఏవైతే కుశల ధర్మాలు మన మనసులో లేవో వాటిని మన మనసులోకి తెచ్చుకొని మళ్ళీ కొత్తగా ఉత్పన్నం చేసుకోవాలి. ఇవి 4 రకాల వ్యాయామాలు. అయితే వీటి కోసం 7 రకాల విశుద్ధులు ఉన్నాయి. మొదటిది శీల విశుద్ధి, రెండవది చిత్త విశుద్ధి, మూడవది దిట్టి విశుద్ధి, 4వది సందేహ నివృత్తి విశుద్ధి, 5వది జ్ఞానం మరియు దర్శనాల విశుద్ధి ద్వారా ఏది సరైన మార్గం, ఏది సరైన మార్గం కాదు అని తెలుసుకోగలిగిన విశుద్ధి అన్నమాట జ్ఞానం, దర్శనాల విశుద్ధి అంటే. 6వది సాధన విషయంలో కలిగే జ్ఞానం మరియు దర్శనాల విశుద్ధి. 7వది జ్ఞానం మరియు దర్శనం విశుద్ధి. ఇంతకు మునుపే శుద్ధమై జాగృతమైనట్టి జ్ఞానం ఈ జన్మలోనే జాగృతం కావడానికి సిద్ధంగా ఉన్న జ్ఞానాన్ని ఉత్పన్న కుశలమని అంటారు. ఏవైతే కుశలాలు ఇంతవరకు తనలో జాగృతం కాలేదో ఈ జీవితంలో ఇక ముందు జాగృతం కావడానికి అవకాశం లేదో వాటిని అనుత్పన్న కుశలాలు అని అంటారు. ఇలా అకుశల ధర్మాలలో ఉత్పన్నం అనుత్పన్నం అని 2 రకాలు, కుశల ధర్మాలలో ఉత్పన్నం అనుత్పన్నం అని 2 రకాలు ఉంటాయి. ఈ జన్మలో అష్టాంగ మార్గాలను సాధన చేసి వృద్ధి చేసుకున్నప్పుడు
ఆ వ్యక్తిలో జాగృతమైన ఉత్పన్న కుశల ధర్మాలు పాపకృత్యాలు మార్గంగాల శక్తి బలం వలన అనుపాది చేసే నిర్వాణం తర్వాత అంటే అర్హంత స్థితిని పొందిన తర్వాత అవి తిరిగి జాగృతం కాకుండా నశించిపోతాయి, అంటే అకుశల ధర్మాలు. అలాగే అనుత్పన్న అకుశల ధర్మాలు పాపకృత్యాలు భవిష్యత్తులో భవిష్య జన్మల్లో జాగృతం కావాల్సి ఉన్న అతడు అర్హంతుడైనందున మరు జన్మ లేనందువలన అవి ఎప్పటికీ జాగృతం కావడానికి వీలుండదు. అందువలన ఆర్య అష్టాంగ మార్గంలో పయనించడం ద్వారా 2 రకాల దుశ్చరితలు అంటే అకుశల పాప స్వభావాలు ఉత్పన్న మరియు అనుత్పన్నాలు పూర్తిగా పరిపూర్ణంగా నశించిపోతాయి. అలాగే ఆర్య అష్టాంగ మార్గంలో పయనించినందువలన ఆ మార్గంగాల శక్తి వలన 7 రకాల విశుద్ధులలో కొన్ని విశుద్ధులు ఆ వ్యక్తిలో వృద్ధి అయినప్పటికీ అవి శాశ్వతంగా అర్హంతుడయ్యేంత వరకు ఉండిపోతాయి. అలాగే ఇంకా వృద్ధి పొందాల్సిన విశుద్ధులు, ఇంతవరకు జాగృతం కాని విశుద్ధులు, ఇంకా ప్రాప్తించిన విశుద్ధులు అన్నీ ఆ ప్రాణిలో ఈ జన్మలోనే వృద్ధి చెందుతాయి. అందువలన బుద్ధ శాసనంలోని ఆర్య అష్టాంగ మార్గంలోని అంశాలు తెలిసి వచ్చిన అదృష్టవంతులు ఎవరెవరు ఉన్నారో వారంతా తమ బాగు కొరకే, తమని తాము ఉద్ధరించుకోవడం కొరకే ఆర్య అష్టాంగ మార్గాన్ని నిష్ఠతో సాధన చేసి ప్రాప్తించుకోవాలి. అలా చేయడం ద్వారా ఆ వ్యక్తిలోని పాపకృత్యాలు జాగృతమైనవి ఇంకా జాగృతం కానున్నవి అన్నీ సమూలంగా తొలగిపోయి నిబ్బానాన్ని ప్రాప్తించుకొని ఆర్యుడు అవుతాడు. అందుకే ఆర్య అష్టాంగ మార్గాన్ని నిష్ఠగా పాటించాలి. 10 రకాల పాపకృత్యాలు ఉన్నాయి. మొదటిది శారీరకంగా 3 పాపకృత్యాలు అంటే హత్య చేయడం, దొంగతనం చేయడం, వ్యభిచరించడం. రెండవది మాటల ద్వారా 4 పాపకృత్యాలు అంటే అసత్యాలు పలకడం, పరుషంగా కఠినంగా మాట్లాడుతూ తిట్టడం, చాడీలు చెప్పి ఇద్దరి మధ్య గల స్నేహాన్ని ప్రేమను పాడు చేసి విడదీయడం, అలాగే వ్యర్థ ప్రలాపన చేస్తూ కాలయాపన చేయడం. ఇవి మాటల ద్వారా చేసే 4 రకాల పాపకర్మలు. అలాగే 3 రకాల మానసిక కర్మలు ఉన్నాయి. మాత్సర్యం, ద్వేషం, మిథ్యాదిట్టి. సో ఇలా 10 రకాల పాపకృత్యాలు ఉన్నాయి. ఇలా మొత్తం 10 రకాల పాపకర్మలు శారీరకంగా ఇంకా మాటల ద్వారా అలాగే మనస్సు ద్వారా జరుగుతున్నాయి. వీటిలో కొన్ని అప్పటికే జాగృతమై ఉత్పన్న అకుశల కర్మలు, మరికొన్ని భవిష్యత్తులో లేక మరి జన్మలో జాగృతం కావాల్సి ఉన్న అనుత్పన్న అకుశల కర్మలు అన్నీ 2 రకాలుగా ఉంటాయి. ఇవన్నీ ఆర్య అష్టాంగ మార్గాన్ని అవలంబించడం ద్వారా పరిపూర్ణంగా లభించుకొని 7 రకాల విశుద్ధులను ప్రాప్తించుకునే అవకాశం ఈ మార్గంలో పయనించిన వారందరికీ లభిస్తుంది. అయితే ఆర్య అష్టాంగ మార్గాల శక్తిని బలోపేతం చేసుకోవడానికి చేయవలసిన 4 విధాలైన వ్యాయామాలు అంటే సరైన కృషి. మొదటిది ఆర్య అష్టాంగ మార్గాన్ని తనలో ఉత్పన్నమై ఉన్న దుష్ట స్వభావాన్ని జాగృతం కాకుండా చూసుకోవడమే. అదే కాకుండా భవిష్యత్తు జన్మల్లో అవి తలెత్తకుండా పరిపూర్ణంగా తొలగించుకోవాలన్న ఉద్దేశంతో సాధన చేయడం ఒక సరైన కృషి. అలాగే ఆర్య అష్టాంగ మార్గాన్ని తనలో ఇంతవరకు జాగృతం కాని స్వభావం ఈ జన్మలో ఎప్పటికీ జాగృతం కాకుండా ఉండేలాగా భవిష్యత్తు జన్మల్లో కూడా జాగృతం కాకుండా వాటిని నశింపచేసి అర్హంత నిబ్బానాన్ని ప్రాప్తించుకునేంత వరకు సాధన కొనసాగించడం, ఇది 2వ సరైన కృషి. ఆర్య అష్టాంగ మార్గాన్ని తనలో ఇంతవరకు లేని కుశల ధర్మాలు, మంచి గుణాలు పెంపొందేలాగా సాధన చేస్తూ 7 రకాల విశుద్ధులను వృద్ధి చేసుకుంటూ ఈ జన్మలో పరిపూర్ణం చేసుకునేలాగా సాధన కొనసాగించడం 3వ సరైన కృషి. అలాగే ఆర్య అష్టాంగ మార్గాన్ని సంపూర్ణంగా ప్రాప్తించుకోవడానికి సాధన కొనసాగిస్తూ ప్రాప్తించిన విశుద్ధులు
తిరిగి కలుషితం కాకుండా చూసుకుంటూ పంచశీలాలను పాటిస్తూ మరియు ఆజీవమత్తక శీలాన్ని సరైన విధంగా పాలన చేస్తూ లభించిన కుశల ధర్మాలు తనలో శాశ్వతంగా ఉండేలాగా కృషి చేస్తూ అర్హంతుడయ్యేంత వరకు కొనసాగించడం 4వ సరైన కృషి. 7 రకాల విశుద్ధులలో ఏ ఒక్కదానిని నిష్ఠగా సాధన చేసి పట్టుదలతో ప్రాప్తించుకున్నప్పటికీ 4 రకాల సరైన కృషులు అందులో ఇమిడి ఉంటాయి. ఆ 4 అంటే సరైన కృషులు వాటంతట అవే అసంకల్పితంగా ఆ వ్యక్తికి ప్రాప్తిస్తాయి. సో ఈ విధంగా సరైన కృషి అన్నది చాలా అవసరం. సో ఈరోజు ఇంతటితో ఆపేద్దాం. ఇంకొక 2 అంగాలు ఉన్నాయి, సమ్మా సమాధి ఇంకా సమ్మా సతి. అవి 2 తర్వాత చెప్పుకుందాం.